విజయవాడ పడమటలో శ్రీ దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎంకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు గణపతి సచ్చిదానంద స్వామి. అనంతరం రాష్ట్రంలోని 442 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్త క్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామీజీని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 ప్రకటిస్తే చాలా మంది తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఫలితాలు ఇవాళ అందరికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నాం. సంపద రావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ విషయంలో ముందుకు వెళ్లడమే తప్ప వెనుకడుగు వేసేది లేదని అన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు చంద్రబాబు. ఈ రోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈ రోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్ లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.